బాలికల ఆరోగ్య రక్షణకు అండగా నిలుస్తూ భవిష్యత్ తరాలను సురక్షితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ కావలి ఆధ్వర్యంలో నిర్వహించిన 1150 మంది యుక్త వయస్సు బాలికలకు ఉచిత హెచ్పివి వ్యాక్సిన్ సేవల కార్యక్రమం శనివారం కావలి పట్టణంలోని రెడ్ క్రాస్ భవనంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు రోటరీ క్లబ్ సభ్యులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు, ఐఎంఏ సభ్యులు, వైద్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజ ఆరోగ్య పరిరక్షణ కోసం ఇంత పెద్ద స్థాయిలో కార్యక్రమం నిర్వహించడం నిజంగా అభినందనీయమని అన్నారు. ప్రారంభిస్తున్నాము. అందరూ లోపలికి కావలి నిజంగా చాలా అదృష్టమైన గడ్డ. రోటరీ క్లబ్ వారు కావచ్చు, రెడ్ క్రాస్ వారు కావచ్చు, ఐఎంఏ వారు కావచ్చు, కావలికి ఎనలేని సేవలు చేస్తున్నారు. బహుశా ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయటం సమాజ సేవలో ఎవరు చేయలేరు. దానికి రెడ్ క్రాస్ వారిని, అదేవిధంగా డాక్టర్స్ అసోసియేషన్ని, రోటరీ క్లబ్ని ముగ్గురిని కూడా నేను కావలి ఎమ్మెల్యేగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇటువంటి సేవకులు ఉన్నటువంటి ప్రాంతంలో నేను ఎమ్మెల్యే కావటం నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ఈరోజు ఏ ఒక్క సమస్య వచ్చినా కావలిలో మేము సైతం ఉన్నామని చెప్పి ప్రతి ఒక్క కార్యక్రమాల్లో ప్రభుత్వానికి ప్యారలల్గా ఈరోజు మీరందరూ కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా గొప్ప కార్యక్రమాలు. మనిషిలో ప్రొఫెషన్లో రాణిస్తాం, ఫ్యామిలీలో రాణిస్తాం, రిలీజియస్ పరంగా మనం రాణించడం జరుగుతుంది. ప్రతి మనిషి జీవితంలో సంపాదిస్తారు, కుటుంబ సభ్యులతో గడుపుతారు, దేవుడి మీద భక్తితో కొంత టైం దేవుడికి కేటాయిస్తాం. కానీ సమాజ సేవ, సోషల్ గోల్ అనేది చాలా మందిలో ఉండదు. అది కొద్ది మందికే వస్తుంది. మనం పుట్టిన ఊరికి, జన్మనిచ్చినటువంటి స్థలానికి, భారతదేశానికి, మన ప్రాంతానికి సేవ చేయాలన్నటువంటి ఆలోచన కొద్ది మందికి వస్తుంది. అందుకే పూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలకు తాకదు, కొద్ది పువ్వులకి అదృష్టం ఉంటుంది అంటారు. కాబట్టి మన జీవితం ఒక పుష్పం అయితే, ఆ పుష్పం పుష్పించినటువంటి పువ్వు పరిమళించేది కొద్ది రోజులైతే, ఆ కొద్ది రోజులు ఎవరు మన కోసం అనేది కాకుండా సమాజం కోసం మీరందరూ కూడా పరిమళించినటువంటి పుష్పాలుగా ఎదిగినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు కావలిలో డాక్టర్ రవికుమార్ గారు ఒక ఆణిముత్యం, రవిప్రకాష్ గారు ఒక ఆణిముత్యం, మాధవ్ రెడ్డి గారు ఒక ఆణిముత్యం, రమేష్ రెడ్డి గారు మనకు ఒక ఆణిముత్యం, ఇలా చాలామంది ఈరోజు ఒక ఆణిముత్యాలుగా ఉంది. ఎవరు వంతు వాళ్ళు ధర్మాన్ని చేస్తూ నిరంతరంగా కావలి కోసం పని చేయడానికి తపన పడుతున్నారంటే అందరినీ కూడా అభినందిస్తూ, మీరు ఇంటర్నల్గా ఒక స్పిరిట్, ఒక కాంపిటీషన్ స్పిరిట్, రెడ్ క్రాస్ వారు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు, ప్లాస్మా తీసుకున్నారు, ఈరోజు హిమోగ్లోబిన్ తీసుకున్నారు, మనం రక్తం దానం చేస్తున్నారు. మీరు ఒక ముందుకు స్టెప్ వేసి ఈరోజు తలసేమియా కేంద్రాలు పెడితే రోటరీ క్లబ్ వారు కావలి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో దహన సంస్కారం ఇబ్బందిమైనటువంటి ప్రాంతాల్లో ఈరోజు వాటి నిర్మాణం చేయడంలో కానీ, డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడంలో కానీ వాళ్ళు ముందుకు పోతున్నారు. ఈరోజు మీరు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడానికి మీరు ముందుకు వస్తే వాళ్ళు ఈరోజు ఫిజియోథెరపీ ద్వారా ఇన్స్టిట్యూషన్ నడపడానికి ముందుకు వస్తున్నారు. మీలో ఒక స్నేహభావం, ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి ఫ్రెండ్లీ బుక్తో ఈరోజు మీరందరూ కూడా కలిసికట్టుగా, ఒకరికొకరు సపోర్టుగా, ఆదర్శమైనటువంటి వ్యక్తులుగా ఈరోజు కావలికి సేవ చేయడం నిజంగా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అందుకే మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత
నేను కూడా మీ రోటరీ క్లబ్లో మెంబర్గా చేరాలని ఇప్పుడే తెలియజేస్తున్నా. ఎందుకంటే మనందరం మానవులు, కొద్ది కాలం జన్మిస్తాం. మన యుక్త వయసు వరకు 20-21 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మన జీవితం తల్లిదండ్రులు చాటున మనం ఎదుగుతాం. ఆ రోజు ఉన్నటువంటి మన కౌమారి దశ, మనకు అన్నీ తెలుసని, మనమే హీరోలు అని, మనకి అన్నీ బాగా తెలుసు, ఎదుటి వాళ్ళకంటే మనం గొప్ప వాళ్ళని కౌమారి దశలో మనం ఎదుగుతాం. అప్పటికి మనం పరిపూర్ణత కాని వ్యక్తులు, తల్లిదండ్రుల చాటును ఎదిగి పెళ్ళైన తర్వాత బిడ్డలు కానీ వాళ్ళని ప్రయోజకులు చేసే టైంలో కొంత టైం వల్ల మనం సమాజానికి సేవ చేయగలం. కానీ ఇప్పుడు ఈ వయసు మళ్ళీ 60 సంవత్సరాలు దాటితే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అవుతుంది. సమాజ చింతన ఈ వయసులోనే తెలుసు. 60-70 ఏళ్ళు రాగానే బిడ్డలు మర్చిపోతారు, సమాజాన్ని మర్చిపోతారు, జీవితంలో భక్తి పెరుగుతుంది. వయసు రీత్యా వచ్చే మార్పు. కాబట్టి ఈ వయసులో సమాజాన్ని మన అందరం కూడా సేవ చేయాలి. ఎవరో ఈ దేశం నాకు ఇచ్చింది, ఏమి ఇచ్చిందని కాదు, ఈ సమాజం నాకు ఏమి ఇచ్చిందని కాదు, మనం ఆలోచించాలి. ఈ జన్మ, ఈ భూమి, ఈ కర్మ భూమి, ఈ భూమాత మనల్ని భరిస్తుంది. మనం ఏం చేసినా భరిస్తుంది, మనం విసర్జన చేసినా భరిస్తుంది. కాబట్టి ఈ సమాజానికి, ఈ భూమికి మనమేం చేయాలి, ఈ ప్రకృతికి మనమేం చేయాలి. ఈరోజు పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలు మనల్ని రక్షిస్తున్నాయి. ఈ పంచభూమి తన చుట్టూ తన చుట్టూ ఆ భ్రమణంలో మనల్ని బతికిస్తుంది. ఆ భూమి కంపిస్తే మనం ప్రాణాలు పోతాయి. ఆ భూమి ఆగిపోతే మన భ్రమణం ఆగిపోతుంది. అదేవిధంగా గాలి, ఈరోజు గాలి తనకు మనకు నచ్చినట్టుగా వీయబట్టి మనకి ఈరోజు శక్తి ఉంది. ఆ గాలి మనకు ఒక్క నిమిషం ఆగిపోతే శరీరం కట్ అయిపోతుంది, మన శరీరం చచ్చిపోతుంది. ఆ గాలి మనల్ని ఈరోజు బతికిస్తుంది. అగ్ని మనకు వెలుగునిస్తుంది. చీకటిని వెదజల్లి ఈరోజు వెలుగునిస్తుంది. ఆ వెలుగే దొరకకపోతే, అగ్నే లేకపోతే, మన శరీరంలో వేడే లేకపోతే సైంటిఫిక్గా మనం చనిపోతాం. అంటే పంచభూతాలు మన శరీరాన్ని నడుపుతున్నాయి. అటువంటి పంచభూతాలకు మనం ఎంతవరకు సేవ చేయాలి. అదే సమాజ సేవ. పేదవాడిని అర్థం తెచ్చుకోవాలి, అండగా ఉండాలి. ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు మనం తోడుగా ఉండాలి. కొట్టుకుపోతున్నటువంటి వ్యక్తిని అండగా ఉండి సమాజంలో వాళ్ళకి ప్రయోజకులు చేయాలి. నాశనం అయిపోతున్నటువంటి వ్యక్తిని ఆ నాశనం కాకుండా ఉండాలి. ఈరోజు సమాజంలో పాశ్చాత్య వ్యవస్థ వచ్చిన తర్వాత గంజాయి, ఈరోజు హెరాయిన్, ఇలాంటివన్నీ కూడా వచ్చేసినాయి. ఈరోజు పిల్లలు, యువతులు చెడిపోతున్నారు. అంటే మనం సేవ అంటే ఓన్లీ ఒకరికి దానం చేయడమే కాదు, అన్ని రకాలుగా వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చి, వాళ్ళలో మార్పు తీసుకొచ్చి, కొట్టుకుపోతున్నటువంటి వ్యక్తిని గట్టుకు చేస్తే వాడి జీవితం ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంది. ఇటువంటి సమాజ సేవ చేయడమే నిజంగా, అందుకే పెద్దవాళ్ళు చెప్పారు, మాధవ సేవ కంటే మానవ సేవ గొప్పది. ఆ మానవ సేవ చేస్తున్నటువంటి మీ అందరికీ, రోటరీ క్లబ్ వారికి, రెడ్ క్రాస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, డిస్ట్రిక్ట్ గవర్నర్ గారిని నేను కోరుకుంటున్నా, నన్ను కూడా మీ కుటుంబంలో సభ్యులుగా చేర్చుకోవడానికి మంచి కార్యక్రమంలో నన్ను పిలిచి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు సర్వైవల్ క్యాన్సర్ గురించి ప్రభుత్వాలు ముందుకు వచ్చి, మేము కూడా ఒకనొక టైంలో దీని మీద తీసుకుపోతామని మాధవ్ రెడ్డి, రమేష్ రెడ్డితో మాట్లాడినప్పుడు ఆల్రెడీ మేము ముందుకు పోయి ఉన్నామని చెప్పారు. చాలా మంచి కార్యక్రమం. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛంద సంస్థల్లో మొట్టమొదటి తాడేపల్లి గూడెంలో స్టార్ట్ చేశారు. రెండోది బహుశా నాకు తెలిసి ఇంతవరకు కావాలి అనుకుంటున్నా. ఈ సందర్భంలో కూడా మీరు ఇది ఒక ప్రాజెక్టుగా తీసుకోండి. ఒక్కసారి చేస్తే ప్రజలు మర్చిపోతారు. ఒక్కసారి చేసి వదిలేస్తే ప్రజల్లో దాని మీద మర్చిపోవడం ఉంటుంది. ఇలా కాకుండా నెలకు ఒకసారి కానీ, 2 నెలలకు ఒకసారి కానీ, ఈ 2 నెలల పాటు ఎన్రోల్మెంట్ చేసుకుంటే 2 నెలలకు ఒకసారి 100 మందిని చేసిన ఎవ్రీ ఇయర్లో సంవత్సరానికి 6 సార్లు చేయడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ అవేర్నెస్ ఈరోజు చేయించుకున్న పిల్లలందరూ కూడా ఒక క్లాస్మేట్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు, ఈరోజు మేము వ్యాక్సిన్ వేయించుకున్నాము, రేపు నుంచి ఎన్రోల్మెంట్ చేసుకోండి. మీ దగ్గర 1150 మందికి ఎలిజిబిలిటీ ఉంటే ఈరోజు బహుశా 780 మంది వచ్చినా కూడా మళ్ళీ ఒక 2 నెలలకు ఒకసారి అంటే ఎన్రోల్మెంట్ చేసుకున్న సిస్టమ్ ఇది నిరంతర ప్రక్రియగా ఉంటుంది. మీకు పట్టణ అనిపించదు. తప్పకుండా ఇప్పుడు రమేష్ రెడ్డి గారు నిన్నటువంటి ఎంతైతే సహాయం చేశారో అటువంటి సహాయం కూడా నేను కూడా లోకల్గా మొబైలైజ్ చేపిస్తాను. తప్పకుండా నాకు కావాలి. నియోజకవర్గంలో దాదాపు 4 లక్షల పాపులేషన్ ఉంది. అంటే 4 లక్షల పాపులేషన్ అంటే 0 to యావరేజ్ 70 సంవత్సరాల వయసు, అంటే అందరూ వయసులో లెక్క వేసుకున్నా కూడా దాదాపు ఒక్కొక్క సంవత్సరానికి 6,000 మంది ఉంటారు. 50
యావరేజ్ మీద నా క్యాలిక్యులేషన్ ప్రకారం దాంట్లో 50% మేల్ ఉన్నా 50% ఫిమేల్ ఉన్నా కూడా ఒక్కొక్క ఇయర్కి ఒక 3 నుంచి 4 వేల మంది ఉంటారు. కాబట్టి మనం వేసేటువంటి 11 సంవత్సరాలు 14 సంవత్సరాలు అంటే ఒక 4 సంవత్సరాలు అంటే దాదాపు 12-13 వేల మంది ఉంటారు. ఈ 13 వేల మందికి మనం వేయాలి. ప్రభుత్వం వేస్తుంది, మనం కూడా అదనంగా వేయాలని ఒక సంకల్పం తీసుకోండి. తప్పకుండా నేను కూడా దాతల సహాయం కానీ నా సహాయం కూడా మీకు అందరికీ కూడా ఉంటుంది. ఒక యజ్ఞంలాగా మన బిడ్డలు జీవితంలో కావలి నియోజకవర్గంలో సర్వైవల్ క్యాన్సర్ వల్ల చనిపోయారనేది లేకుండా ఈ రోజు మనం నాటిన మొక్క ఎప్పుడుతో వృక్షమై అది ఫలాలు ఇస్తుంది, పుష్పిస్తుంది, ఫలాలు ఇస్తుంది. కాబట్టి ఎప్పుడో జరిగే కార్యక్రమానికి ఇప్పటి నుంచి మనం నాటగలిగితే కావలిలో క్యాన్సర్ బారిన పడకుండా ఏ తల్లి కూడా ఉండకుండా ఉండే విధంగా ఈరోజు మీరు నాట్యం పలికినటువంటి జీవితంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులకు దారి తీసే విధంగా ఈరోజు మాధవరెడ్డి గారిని అదేవిధంగా రమేష్ రెడ్డి తీసుకున్నటువంటి మీ కుటుంబ సభ్యులందరూ తీసుకుంటాను. నిజంగా నేను అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ